షిరిడి నుంచి మేము నాసిక్ వెళ్ళడం జరిగింది. నాసిక్‌లో అద్భుతమైన ప్రదేశాలున్నాయి. అందులో ముక్తిధామ్ ఒకటి. ఈ ముక్తిధామ్ నాసిక్ రోడ్ రైల్వే స్టేషన్ నుండి 10 నిమిషాలు నడిస్తే చాలు. నాసిక్‌లోని కొత్త బస్ స్టాండ్ నుండి ఈ ముక్తిధామ్ 7 కిలోమీటర్లు ఉంటుందన్నమాట. చాలా చక్కగా ఉందండి. మొత్తం తెల్లటి పాలరాయితో కట్టబడింది. సీతారామ లక్ష్మణుల విగ్రహాలున్నాయి. అదేవిధంగా అన్ని దేవీ దేవత మూర్తి విగ్రహాలు మనం ఇక్కడ చూడొచ్చు. సేవగాకి చెందిన గజానన మహారాజు, షిరిడి సాయిబాబా, పండరిపురం విఠల్ రుక్మాయి, ద్వారకాధీశుడు, మహాలక్ష్మి, సిద్ధి వినాయకుడు, బాలాజీ, సంత్ గురునానక్ ఇలా. అదేవిధంగా ద్వాదశ జ్యోతిర్లింగాలు కూడా అద్భుతంగా ఇక్కడ శిల్పాలున్నాయి. మరి గోడపై శ్రీకృష్ణుని గీతాబోధన దృశ్యం కూడా కన్నుల పండుగ చిత్రించబడింది. చాలా బాగా అనిపించిందండి ముక్తిధామ్. మీరు షిరిడి వెళ్తే ముక్తిధామ్, నాసిక్ వెళ్తే ఖచ్చితంగా ముక్తిధామ్ని దర్శించుకోండి. ఆ తదుపరి ముక్తిధామ్ నుంచి రామకుండ్ వెళ్ళడం జరిగింది. ఇది నాసిక్లో ఉంది రామకుండ్. భక్తులు ఎవరైనా సరే, ఎక్కువ మంది యాత్రికులు ముందుగా రామకుండంలో స్నానం చేసి తమ నాసిక్ యాత్రను ప్రారంభిస్తూ ఉంటారు. నాటి రామాయణ కాలంలో ఈ ప్రాంతం అంతా గోదావరి నదికి చెంది ఉండేది. ఇక్కడ తపోవన ప్రాంతంలోనే రాముడు, సీత, లక్ష్మణుడు వనవాస సమయంలో కుటీరం నిర్మించుకుని ఉన్నారు. వారు స్నానం చేసే ప్రదేశం ఈ రామకుండం. చూడండి ఎంత చక్కగా ఉందో. అందుకే ఈ ప్రదేశానికి రామకుండంగా పేరు వచ్చింది. ఇక్కడ నీరు వేగంగా ఊరి వస్తుంది. అందుకే అనేక మంది తమ సంబంధికుల ఆస్తికులు నిమజ్జనం చేస్తూ ఉంటారు. ఇక్కడ అస్థికులు నిమజ్జనం చేయబడిన వ్యక్తికి మోక్ష లభిస్తుందని చాలామంది భక్తులు నమ్ముతూ ఉంటారు. చాలా సంతోషం అనిపించిందండి ఈ రామకుండం చూడగానే. రామకుండం వైశాల్యం 330 చదరపు అడుగులు. 1996లో ఒక మరాఠా యోధుడు చిత్రారావు ఘటావ్కర్ ద్వారా రాతితో నిర్మించబడింది. పేష్వాల కాలంలో దీన్ని చక్కగా మరమ్మతులు చేశారనమాట. 2005లో స్నానానికి అనువుగా దీనిని ప్రభుత్వం మార్చింది. ఇక్కడ యాత్రికులు మతకర్తలు కూడా చేస్తూ ఉంటారనమాట. అదేవిధంగా ఇక్కడే అర్ధనారీశ్వరుని యొక్క మూర్తిని కూడా మనం దర్శించుకోవచ్చు.
ఈ గుహలో ఉంచినప్పుడు సీతమ్మ వారు ఈ శివుణ్ణి ప్రతిరోజు కూడా పూజించేదనేది మనకు ఇక్కడ అర్థమవుతుంది. ఇక్కడ తక్కువ వెలకే భగవత్ ప్రసాదం గూడా అమ్ముతుంటారండి. ఈ సీతాగుఫ లేదా సీతాగుహ ఎదురుగా ఒక చిన్న గది ఉంది. అందులో మారీచుడిని చంపే రాముని దృశ్యం ఉండేది గతంలో. అయితే ఇప్పుడు ఆ దృశ్యం అయితే మేము వెళ్ళినప్పుడు కనిపించలేదు. గత 2, 3 సంవత్సరాల క్రితం వెళ్ళినప్పుడైతే ఆ దృశ్యం అయితే మాకు కనిపించింది గానీ, ఇప్పుడు వెళ్ళినప్పుడు మాత్రం అక్కడ ఆ దృశ్యం మాకు కనిపించలేదు. ఇక్కడ రావణాసురుడు భిక్ష రూపంలో మరి సీతమ్మ వద్ద నిలబడి ఉన్న మూర్తులు మాత్రం మనకి ఈ ఈ రూ. 1 టికెట్ ప్రదర్శనశాలలో మాత్రం కనిపించింది. చాలా బాగా అనిపించిందండి ఇది గూడా. సీతా గుహకి ఎదురుగానే ఈ ప్రదర్శన మనం చూడొచ్చనమాట. ఇక ఆ తదుపరి మేము తపోవనానికెళ్ళాం. రామాయణ కాలంలో ఈ ప్రాంతం దండకారణ్యంగా ప్రసిద్ధికెక్కిందని అంటారు. ఇక్కడే లక్ష్మణుడు శూర్పణఖ చెవులు, ముక్కులు కోసాడంటండి. అందువల్లే నాసిక అంటే ముక్కును కోసిన స్థలం కాబట్టి నాసిక్ అని ఈ ప్రాంతానికి పేరు వచ్చిందని చెబుతారు. నాసిక్ అంటే సంస్కృత పదానికి ముక్కు అని అర్థం అనమాట. ఇక్కడ కొత్త మరియు పాత లక్ష్మణ మందిరాలు కూడా ఉన్నాయండి. 2004లో ఈ తపోవన ప్రాంతాన్ని పునర్నిర్మితం చేశారట. బాలాజీ, గోపాలకృష్ణ, స్వామి జనార్దన మఠం, నర్మదేశ్వర ఆశ్రమం మొదలైన దేవాలయాలు కూడా చాలా ఉన్నాయండి. చాలా బాగుంది ఇక్కడ. ఇది నాసిక్లోని పంచవటిలో లక్ష్మణాజీ మందిర్. ఇక్కడే లక్ష్మణ స్వామి తపస్సు చేశాడని, అదేవిధంగా మరి శూర్పణఖ ముక్కు చెవులు కోసిందని మనం అనుకుంటున్నాం కదా, ఆ ప్రదేశం ఇదే. లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవులు కోసిన ప్రదేశం ఈ పంచవటి. ఒకసారి అందరూ కూడా చక్కగా దర్శనం చేసుకున్న అద్భుతమైన ప్రదేశం ఇది. అందు గుర్తుగా చక్కగా ఇక్కడ చిత్రాన్ని కూడా ఉంచడం అనేది జరిగింది. అదేవిధంగా మనం ఆలయం నుంచి కిందకు వస్తే అనేక రకాల చిత్రాలు మనకి ఇక్కడ గోచరిస్తాయి. శబరి ఎంగిలి పళ్ళని రామునికి ఇచ్చిన సందర్భం ఇది. రాక్షసుని అంతమొందించిన ప్రదేశం ఇది. బంగారు లేడి నాకు కావాలని సీతమ్మ వారు అడుగుతున్నట్లుగా చూపించే ప్రదేశం ఇది. ఇక్కడ శూర్పణఖ కుండంతో పాటు ఇక్కడ ప్రకృతి ఎంతో ఆకుపచ్చగా ఉందండి. గోదావరి నది ఒడ్డైతే ఎంత ఆహ్లాదకరంగా ప్రశాంతంగా ఉందో చూడండి. ఇది తపోవనం దండకారణ్యం. అనాది కాలం నుండి నాసిక్లోని అత్యంత ప్రాచీన క్షేత్రం. ఈ తపోవనం అనేది పంచవటి నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉందండి. మనం ఆటోలు కూడా అక్కడ అవైలబుల్గా ఉంటాయి. మనం చక్కగా ఒక ఆటో తీసుకుంటే ఇవన్నీ కాలారాం మందిరం కానీ, సీతాగుహ కానీ, తపోవనం కానీ ఇవన్నీ కూడా మనకి చూపించడం అనేది జరుగుతుంది అక్కడ వారు. ఈ తపోవనం అనేది లక్ష్మణుడు ఒకప్పుడు నివసించిన ప్రదేశంగా చెబుతారు. తపోవనం నాసిక్లోని పచ్చని చెట్లతో కప్పబడి మనల్ని మంత్రముగ్ధులు చేస్తుందండి. చాలా బాగుంది. మీరు నాసిక్ వెళితే ఈ ప్రదేశాన్ని మాత్రం ఖచ్చితంగా చూడండి మీరు. శూర్పణఖ ముక్కును కత్తిరించిన ప్రదేశం కాబట్టి నాసిక్ అనే పేరు వచ్చిందని చెబుతూ ఉంటారు. నాసిక్ అనేది సంస్కృత పదానికి ముక్కు అని అర్థం అనమాట. శూర్పణఖ ముక్కును కత్తిరించిన ప్రదేశమే తపోవనం. మాత్రం చాలా చాలా బాగుందండి. ఎంతో అద్భుతంగా అనిపించింది మాకు.
అదేవిధంగా త్రయంబకేశ్వరం దేవాలయాన్ని కూడా దర్శించుకోవడం జరిగిందండి. చాలా బావుంది ఈ ఆలయం. కాలారాం మందిరంలాగే నల్లరాతితో కట్టబడి ఉంది. నాసిక్ పాత సెంట్రల్ బస్ స్టాండ్ నుండి త్రయంబకేశ్వరానికి సిటీ బస్సులు కూడా ఉంటాయి. నాసిక్‌లో త్రయంబకేశ్వర దేవాలయం చాలా బావుందండి. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఇదొకటి. ఇది శివుని ప్రాచీన ఆలయంగా చెబుతారు. ఇక్కడ శివలింగం ఆకారం చాలా విలక్షణంగా చాలా బావుందండి. నల్లరాతితో ఎంతో చక్కగా కట్టబడి ఉంది. చాలా ఆనందం అనిపించిందండి ఈ దేవాలయంలో దర్శించుకుంటుంటే. ఈ త్రయంబకేశ్వర గ్రామం సముద్ర మట్టానికి 4225 అడుగుల ఎత్తులో ఉందని చెబుతున్నారు. ఇక్కడ వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది అందువల్ల. ఈ దేవాలయం కట్టడానికే 30 ఏళ్ళు పట్టిందంట. అందుకు గుర్తుగా దేవాలయానికి దక్షిణాన చిన్న చిన్నవి 30 దేవాలయాలు కూడా చిన్న చిన్నవి కట్టడం జరిగిందని చెబుతున్నారు. ఈ దేవాలయం నానాసాహెబ్ పేష్వా అనే ఆయన ద్వారా నిర్మించబడింది. ఈయన శివుడికి బంగారు కిరీటాన్ని దానం చేశారంట అప్పట్లోనే. ఇక్కడ శివరాత్రికి చాలా పెద్ద జాతర చేస్తారండి. ఉత్సవం ఎంతో భవ్యంగా ఉంటుందని ఇక్కడ వాళ్ళు చెబుతున్నారు. మన శివరాత్రికెళ్తే ఇంకా బాగా మనం ఇక్కడ జరిగే కార్యక్రమాలను మనం చూడొచ్చు. ఇక్కడ నంది కూడా మనకి దర్శనమిస్తుంది. కొంతమంది భక్తులు దర్శనంలో నంది చెవులో తమ కోరికను చెప్పుకుంటున్నారండి. చాలా చాలా బావుంది నాసిక త్రయంబకేశ్వరం. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి కాబట్టి ఖచ్చితంగా మనం నాసికెళ్తే ఈ ఆలయాన్ని కూడా దర్శించుకోవాల్సింది. ఓం నమః శివాయ. 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 చాలా ముఖ్యమైన ప్రదేశాలు ఇప్పుడు చెప్పినయి. సీతా గుహ, కాలారాం మందిర్, అదేవిధంగా తపోవనం, రామకుండ, కపాలేశ్వర దేవాలయం ఇవన్నీ కూడా ఖచ్చితంగా చూడండి. మీరు నాసిక్ వెళ్ళిన తర్వాత మీరు ఒక ఆటో గాని, లేదంటే టాక్సీ గాని తీసుకుంటే చక్కగా ఇవన్నీ చూసి రావచ్చండి. చాలా చాలా బావుంది. చాలా ప్రశాంతంగా అనిపించింది వెళ్తే. మీరు కూడా నాసిక్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ ప్రదేశాల్లో చూడండి. ఎంతో ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది. దీంట్లో సందేహమే లేదు. చాలా చాలా బావున్నాయి ఈ ప్రదేశాలు. ఖచ్చితంగా చూడవలసిన ప్రదేశం నాసిక్‌లోని పంచవటి. మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థాంక్ యూ.